గారికి, కడపయ్య గారికి, మల్లికి, వెంకటప్పయ్యకు, హరినాథ్ రెడ్డి గారికి, నరసింహులు, సుబ్బరాయుడు గారికి, నాతోటి వికలాంగుల సోదరి సోదరులంతా అందరికీ పేరు పేరున్న ఉత్తరం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒక మంచి దినం. ఎందుకంటే మొన్న ఇంతకుముందు కూడా ఒక టూర్ వచ్చిందనండి ఇదే స్టేజ్ కాడికి. కానీ ఆ రోజు 10 మంది 8 మంది దాకా వచ్చినారు. కానీ వాళ్ళు పని చేయకోకుండా ఇచ్చే నీరు కాచి మండలానికి ఉంటామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు దాదాపుగా 50 మంది వచ్చింది కూడా సంతోషపడుతున్నాం. మీ అందరి కోసం మీరందరూ ఒక ఐక్యత ఉంటే మనం ఏదైనా సాధించుకోగలం. మీకు ఏదైతే ఇళ్ల స్థలాలు కావచ్చు, ఇందాక చెప్పారు బ్యాంకు రుణాలు కావచ్చు. బ్యాంకు రుణాల్లో కూడా 5 లక్షలు సబ్సిడీ 5 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది ఎన్ఎఫ్టీసీ లోన్స్ బట్టి. మీరు ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ చుట్టూ ఉండే వాళ్ళు ఉంటే మీరు అప్లై చేసుకుంటే మీకు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. రెండో విషయం, బ్యాంకు రుణాలు కూడా త్వరలోనే 2 లక్షలు అయితే ₹1,00,000 సబ్సిడీ పోయి కూడా ఇప్పుడు బీసీ కార్పొరేషన్లో వచ్చినాయి. ఇప్పుడు మన వికలాంగ కార్పొరేషన్లు కూడా వస్తాయి. దానికి కూడా అప్లై చేసుకోండి. నా శక్తి వరకు మీకు సాయం చేసేదానికి నేను సిద్ధంగా ఉంటాను. అలాగే ఈ మండలంలో కూడా వికలాంగులకు ఒక కాలనీగా ఏర్పాటు చేయాలనేది కూడా మనకు రామచంద్ర చెప్పడం జరిగింది. దానికి ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, డాక్టర్ సర్టిఫికేట్, ఫోటోతో సహా మీరు రామచంద్రయ్య గారికి మీరు ఎంతమంది ఉన్నారో వికలాంగులు ఇంకా గ్రామంలో రాని వాళ్ళు ఉంటారు మీరు తెలియజేసి దాదాపు ఒక 100-150 మందికి మీరు ఒక లిస్టు తయారు చేస్తే ఆ లిస్టును ఒక 10 మంది సార్ కడపకు వచ్చినట్టే నేను కలెక్టర్తో మాట్లాడి ఖచ్చితంగా కలెక్టర్తో మాట్లాడి ఎంఆర్ ఫార్వర్డ్ చేసుకుని ఎంఆర్ దగ్గర మనం అందరూ కూర్చొని ఎంఆర్తో కూడా మాట్లాడించి మీ అందరు కూడా ఒక కాలనీ ఏర్పాటు చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ అందరూ తెలియజేస్తా ఉన్నా. అలాగే అంత్యోదయ కార్డులు అన్నారు. ఇప్పుడు ఆల్రెడీగా రైలు పాసులు ఎవరికి లేవో అవన్నీ ఆన్లైన్ మనం తయారు చేసుకోవచ్చు. కంప్యూటర్ సెక్షన్లో రేషన్ కార్డు, ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా. యూడీ ఐడి కార్డు ఖచ్చితంగా తప్పనిసరి అవసరం. యూడీ ఐడి కార్డు ఉంటేనే నీకు లోన్ విషయం కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, ఇంకొకటి ఏదైనా పథకాలు కావాలంటే యూడీ ఐడి కార్డును మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోండి. కాబట్టి నేను